థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. లేవగానే ప్రభుని స్తుతించడం నేర్చుకుందాం. స్తుతి మీ స్థితిని మార్చేస్తుంది. స్తుతించాలి. ఏదైనా పర్వాలేదు, ఏది జరిగినా ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలా చెల్లిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క కృప మనం ఇంకా అపరిమితంగా మనం పొందుకోగలము. తర్వాత యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోవడానికి అవకాశం ఉంది. రైట్, ఈరోజు మరొక వాక్యం మనం చూద్దామా? రోమిలి రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనము. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడబడు శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? క్వశ్చన్ మార్క్. ఏది మన క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపుచు? ఏది క్రీస్తు ప్రేమ నుంచి మనం బయటకు వస్తున్నాం? ఒకవేళ క్రీస్తుని ప్రేమించగలిగితే ఏది ఏమైనా సరే ఆ ప్రేమ నుంచి మనం బయటికి రాలేం. ఒకవేళ క్రీస్తు దేవుడు మనకి ఏదో ఒక వరం ఇచ్చేవారుగా, అవసరత తీర్చేవారుగా అయితే మనం బహుశా తప్పిపోవచ్చేమో. కానీ అందుకే రుచి చూడాలంట. ఆయన ప్రేమను కానీ ఆయన కరుణించాన్ని మనం రుచి చూడాలి. రుచి చూసి తెలుసుకోమని ఉంటుంది. సో కాబట్టి ఆ రుచి చూచినప్పుడు మనం మరలా ప్రభుని మనం విడిచిపెట్టమని. క్రీస్తు ప్రేమను మనం ఎడబాపేది ఏమీ లేదని రాయబడుతుంది. చూడండి, మనల్ని ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను. శ్రమలో ఒకవేళ శ్రమలో క్రీస్తుని ఎడబాడిపోతే మనకి ఎవరు సహాయం చేస్తారండి? ఎవ్వరు ఉండరండి. ఎవ్వరు ఉండరు. కుటుంబమైనా, బంధువులైనా, స్నేహితులైనా, డిపార్ట్మెంట్ అయినా, ఏ యొక్క స్థితిగతులైనా సరే ఎవరు ఉండరు. ఇంకేమంటున్నా చూడండి, హింస అయినను. ఒకవేళ హింసలో ఉంటే, ఇరుకులో మనం అంటే నో, కరువైనను, ఏది ఆశ్రయం కాదండి. తినడానికి కూడా మనం తిండి లేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. కరువైనను, వస్త్రహీనత అండి. పౌలు భక్తుడు మనకి జ్ఞాపకం వస్తున్నాడు. వస్త్రహీనుడిగా అనేక సందర్భాలు దిగంబరత్వంలో పౌలు భక్తుని హింసించేశారు. అయినా సరే పౌలు భక్తుడు వెనక్కి వెళ్ళలేదు. అంటే బట్టలు, వస్త్రాలన్నీ కూడా ఓడగొట్టి ఊరంతా తిప్పించారు, కొట్టారు, హింసించారు. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, మనల్ని అలాగా మన వస్త్రాలన్నీ పీకి కొడుతున్నప్పుడు, మనుషులందరూ చూస్తున్నప్పుడు, నవ్వుతున్నప్పుడు, హేళన చేస్తున్నప్పుడు మరలా మనం తల ఎత్తుకొని బైబిల్ పట్టుకొని నాకు క్రీస్తు కావాలి అని అనేవారు ఎంతమంది? అది విశ్వాసం అంటే. సో కాబట్టి ఇక్కడ అంటున్నాడు, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా. అంటే చివరికి ఖడ్గము మరణమైన, లేకపోతే ఉపద్రవం ఏదైనా సరే మనల్ని ఎడబాపునా. ఏది కూడా ఎడబాపదాం. విశ్వాసంతో మనం ఉంటాం. క్రీస్తు ప్రేమలో మనం నిలిచి ఉంటే ఆయన మనం ప్రేమించేవాడు. నిత్యము మన కొరకు తండ్రి కుడిపార్శ్వమున విజ్ఞాపన చేసే దేవుడు ఆయన మనకున్నాడండి. మన విజ్ఞాపనకర్త మనకున్నాడు. మన తరపున ప్రార్థించేవాడు, మన తరపున మాట్లాడేవాడు, మన తరపున ఒక ఉత్తరవాది ఉన్నాడు. ధైర్యంగా ఉండండి. ఆయనను విడిచి వెళ్ళద్దు. ఆయన మనతో ఉంటాడు. మనం ఆయనలో మనం ఉంటాం. క్రీస్తు ప్రేమ నుండి ఏది కూడా మనం ఎడబాపదాం. ఏ పరిస్థితి అయినా సరే క్రీస్తు కొరకు నిలబడండి. ఇతడు గొప్ప కార్యాలు మీ విషయంలో జరిగిస్తాం. దేవుడు కొద్ది మాటలు దీవించడం గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.